ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. శ్రీరామ్ ఫైనాన్స్, టాటా స్టీల్, హిందాల్కో, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఆటో షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా మ్యాక్స్ హెల్త్ కేర్, అపోలో హాస్పిటల్, ఇంటర్ గ్లోబ్ ఏవిఐ, హెచ్డిఎఫ్సి లైఫ్ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. వాటి మార్కెట్కి సంబంధించి అనాలిసిస్ అందించడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ మేకా వెంకట్ గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. వెంకట్ గారు నమస్తే అండి. నమస్తే అండి. సరే, ఇవాళ మార్కెట్ గురించి ఏం చెప్తారు? ఇవాళ అంటే ఎక్కడ క్లోజ్ అయ్యేందుకు ఛాన్స్ ఉంది? ఈ వీక్ ఎలా ఉండొచ్చు అనుకోవచ్చు? ఈ రోజు కొంచెం స్లైట్ నెగిటివ్ లోనే క్లోజ్ అవడానికి అయితే ప్రస్తుతం పరిస్థితులు అయితే చూపిస్తున్నాయండి. ముఖ్యంగా ఈ రోజు డెరివేటివ్ కాంట్రాక్ట్స్ ఎక్స్పైరీ రోజు అండి. సో ఇయర్ ఎండింగ్ కాంట్రాక్ట్స్ అలాగే ఈ మంత్ ఎండింగ్ కాంట్రాక్ట్స్ కూడా ఈ రోజు ఎక్స్పైరీ అవుతాయి మన నిఫ్టీ ఎన్ఎస్సిలో. సో కొద్దిగా మనకి ఫ్లాట్ ట్రేడింగ్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అండి. ఆల్మోస్ట్ ఇంకొక 1 అవర్లో మార్కెట్ కూడా క్లోజ్ అయిపోతుంది. సో నిఫ్టీ అనేది ప్రస్తుతం చూసుకుంటా ఉంటే ఒక 8 పాయింట్ల నెగిటివ్లో మనం మాట్లాడుకునే టైంకి 8 పాయింట్ల నెగిటివ్లో ట్రేడ్ అవుతుంది. స్లైట్ నెగిటివ్లో క్లోజ్ అవడానికి అయితే ప్రస్తుత డేటా సజెస్ట్ చేస్తుంది. సో ఏదైనా రోల్ ఓవర్ డేటా వచ్చిన తర్వాత, అంటే రేపు రోల్ ఓవర్ డేటా వస్తుందండి. రోల్ ఓవర్ డేటా చూసి మనం ఈ వీక్ ఎండింగ్కి అలాగే వచ్చే నెక్స్ట్ 2026 జనవరి ఎలా ఉండబోతుంది అనేది బేస్డ్ ఆన్ రోల్ ఓవర్ డేటా మీద మనం అనాలిసిస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ముఖ్యంగా లాంగ్ రోల్ ఓవర్స్ కనుక ఉంటే మాత్రం జనవరి మంత్ కొంచెం పాజిటివ్గా స్టార్ట్ అవుతుంది. అదే షార్ట్ రోల్ ఓవర్స్ కనుక ఎక్కువ ఉంటే నెగిటివ్గానే స్టార్ట్ అవడానికి ఛాన్స్ అయితే ఉన్నాయండి. సరే, ఏ సెక్టార్ అనుకూలంగా ఉంది ఇన్వెస్టర్స్కు ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో? ప్రస్తుతం అయితే మనకి మెయిన్గా మెటల్ సెక్టర్ అండి. గడిచిన 6 నెలల నుంచి కూడా చూసుకుంటా ఉంటే మెటల్ సెక్టర్ అనేది కూడా చాలా పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది. సో మెటల్ సెక్టర్లో కూడా మీరు గమనిస్తే హిందుస్థాన్ కాపర్ కానీ, హిందుస్థాన్ జింక్ కానీ, నేషనల్ అల్యూమినియం కానీ స్టాక్స్ అన్ని కూడా మంచి రిటర్న్స్ అయితే ఇచ్చినాయండి. ఆల్మోస్ట్ అన్ని కూడా మోర్ దెన్ 100% రిటర్న్స్ అయితే ఇచ్చినాయి. అంటే ఇయర్ ఏప్రిల్ దగ్గర నుంచి చూసుకుంటూ ఉంటాయి. సో ఈ రోజు తర్వాత మనం చూసుకుంటే ఆటో సెక్టర్ అండి. ఈ రోజు కూడా చూసుకుంటే ఆటో సెక్టర్ మనకి చాలా పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది. ఆల్మోస్ట్ 1% పైన పాజిటివ్లో ఆటో సెక్టర్ ట్రేడ్ అయితే 1.9% పైన మెటల్ సెక్టర్ అనేది ట్రేడ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఆటో సెక్టర్, మెటల్ సెక్టర్ కాకుండా పిఎస్యు బ్యాంకింగ్ సెక్టర్ అండి. పిఎస్యు బ్యాంకింగ్ సెక్టర్ కూడా చాలా పాజిటివ్గా ఉంది. కమింగ్ 6 months లో కూడా ఈ 3 సెక్టర్లు చాలా పాజిటివ్గా ఉండడానికి ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి. కాలర్ ఉన్నారు సార్, వెంకటేశ్వర్లు కాల్ చేస్తున్నారు. వెంకటేశ్వర్లు గారు నమస్తే అండి, మాట్లాడండి వెంకట్ గారితో. నమస్తే సార్. టాలెంట్ తీసుకోవచ్చా సార్ ఈ రేట్లో? ఏం స్టాక్ అండి? టాలెంట్ 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 ఎంటర్ప్రైజెస్. ఓకే, కొంచెం స్పెల్ చేయగలుగుతారా సార్? కొంచెం స్పెల్ చేయగలుగుతారా సార్? TAALENT TAALENT ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్. ఓకే, టాల్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్. ఎస్ సార్, ఎస్ సార్. ఇప్పుడు తీసుకోవచ్చు 2900 ఉందండి. వద్దు సార్, ఇది 4400 దగ్గర నుంచి కూడా కంటిన్యూస్ గా మనకి డౌన్ సైడే చూపిస్తుంది. ఈ సంవత్సరం మే నుంచి చాలా బేరిష్నెస్ లోకి వచ్చేసిందండి. ఇంకా డౌన్ ట్రెండ్ కంటిన్యూ అవడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కానీ పైకి వచ్చే సూచనలు కనిపించట్లేదు. ఈ పరిస్థితిలో మనం ఫ్రెష్ ఎంట్రీ అయితే టాల్ ఎంటర్ప్రైజెస్ లో తీసుకోవద్దండి. ఏదైనా మనకి మళ్ళీ 3100 దాటితే గానీ పైకి వచ్చే ఛాన్సెస్ అయితే కనిపించట్లేదు. ప్రస్తుతం 2900లో ట్రేడ్ అవుతుంది. నెక్స్ట్ కలర్ సురేష్ చేస్తున్నారు. సురేష్ గారు నమస్తే అండి, మాట్లాడండి. బాగున్నాం సార్. ఇది ఇప్పుడు ఎస్ బ్యాంక్ అనేది మేము తీసుకున్నామండి. అది ఏంటి సార్, అది 2-7 సంవత్సరాలు అవుతుంది. మళ్ళీ అది ఏమైనా రికవర్ అవుద్దా, పెరుగుద్దా లేదా అనేది మాకు అసలు. ఎంతలో తీసుకున్నారండి? మేము 22లో కొన్నామండి. 22.5లో కొన్నాము. 10,000 దాకా తీసుకుని మళ్ళీ ఒక 2,000 అమ్మేసి ఒక 8,000 ఉన్నాయి. ఓకే, అమ్మితే మొన్న మధ్యన 23కి వెళ్ళినప్పుడు కూడా సేల్ చేయలేదు. మళ్ళీ 30, 31, 32 వస్తుందేమోనని వెయిట్ చేస్తున్నాం అండి. వస్తుందా రాదా? ఆ ప్రైస్ అయితే ఇప్పుడప్పుడే వచ్చే సూచనలు కనిపించట్లేదండి.
24 ఆ రేంజ్ వచ్చినప్పుడు మళ్ళీ ఎగ్జిట్ అయిపోవడానికి ట్రై చేయండి. ఎస్ బ్యాంక్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ గా పనికి రావట్లేదు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో. కేవలం స్వింగ్ ట్రేడింగ్ చేసుకోవడానికి 2-3 రూపాయలు పెరగంగానే అమ్మేసుకోవడం, మళ్ళీ కిందకి రాగానే కొనుక్కోవడం. సో 2020 దగ్గర నుంచి కూడా చూసుకుంటా ఉంటే సేమ్ ఇలాగే స్వింగ్స్ చేసుకుంటా వెళ్తా ఉంది గడిచిన 5 సంవత్సరాల్లో. సో ఇన్వెస్ట్మెంట్ పరంగా కాకుండా స్వింగ్ ట్రేడింగ్ పరంగా మీరు ఈ స్టాక్ అయితే యూజ్ చేసుకోవచ్చు అండి. సార్ ఎన్సీసీ గురించి అడుగుతున్నారు, హోల్డ్ చేయమంటారా ఎగ్జిట్ అవ్వమంటారా అని. ఎన్సీసీ హోల్డ్ చేయండి. అలానే ఎన్సీసీ మళ్ళీ 160 రూపాయలు దాటిన తర్వాత యావరేజ్ కూడా ప్లాన్ చేయండి. ప్రస్తుతం 155లో ట్రేడ్ అవుతుంది. 160 దాటిన తర్వాత మళ్ళీ అడిషనల్ యూనిట్స్ కూడా పర్చేస్ చేసుకోవచ్చు అండి ఎన్సీసీ. నెక్స్ట్ కలర్ సాంబశివరావు చేస్తున్నారు. సాంబశివరావు గారు నమస్తే అండి, మాట్లాడండి వెంకట్ గారితో. నమస్కారం అండి వెంకట్ గారు. నమస్తే అండి. నేను రాస్టెక్ ROSST ఈ షేర్ గురించి లాస్ లో ఉన్నానండి. అది అమ్ముకోవచ్చా లేకపోతే చేయొచ్చని అడుగుదాం. ఎంతలో తీసుకున్నారు మీరు? 717 అండి, 717 రూపీస్ లో. 717 ప్రస్తుతం 638లో ట్రేడ్ అవుతుంది. మనకి రాస్టెక్ కి 630 దగ్గర మేజర్ సపోర్ట్ ఉందండి. ఈ రోజు కూడా 621 వరకు వెళ్ళి ప్రస్తుతం 638లో ట్రేడ్ అవుతుంది. సో మంచి సపోర్ట్ జోన్ లోనే ఉందండి. ప్రస్తుతానికి హోల్డ్ చేయండి, పర్వాలేదు, లాస్ ఏం బుక్ చేయదు. అలాగే 650 దాటితే యావరేజ్ కూడా ప్లాన్ చేయొచ్చు, ఎందుకంటే మీరు 717లో ఉన్నారు కాబట్టి 650 దాటిన తర్వాత యావరేజ్ కూడా చేయండి, హోల్డ్ చేయండి సార్. నెక్స్ట్ కలర్ కృష్ణమోహన్ చేస్తున్నారు. కృష్ణమోహన్ గారు నమస్తే అండి, మాట్లాడండి. నమస్తే అండి. చెప్పండి నమస్తే అండి. సార్ నమస్తే అండి, చెప్పండి. నమస్తే అండి. ఐనాక్స్ విండ్ సుజలాన్ ఎనర్జీ చెప్పండి సార్. ఏం స్టాక్ అండి? ఐనాక్స్ విండ్ సుజలాన్ ఎనర్జీ. ఓకే. ఫ్రెష్ ఎంట్రీ తీసుకుందాం అనుకుంటున్నారా సార్? ఐనాక్స్ విండ్ అండ్ సుజలాన్ గురించి చెప్పమన్నారు. మీరు ఆల్రెడీ హోల్డ్ చేస్తున్నారా లేదా ఫ్రెష్ ఎంట్రీయా? ఉందండి, మ్యాక్సిమం వాల్యూమే ఉంది. ఆల్రెడీ ఉన్నాయి. ఏ ప్రైస్ లో ఉన్నాయండి ఐనాక్స్ విండ్ లో? ఐనాక్స్ విండ్ 160లో ఉందండి. 160లో ఉంది. దాదాపుగా అదే రెసిస్టెన్స్ ఉందండి ఐనాక్స్ విండ్ కి. ఐనాక్స్ విండ్ ప్రస్తుతానికైతే హోల్డ్ చేయండి సార్. కొంచెం డౌన్ ట్రెండే కనిపిస్తోంది. మనకి సపోర్ట్ లెవెల్స్ వచ్చేసి 108 రూపాయల దగ్గర సపోర్ట్ లెవెల్స్ కనిపిస్తున్నాయండి. ప్రస్తుతం 121లో ఉంది. 108 రూపాయల దగ్గర సపోర్ట్ లెవెల్స్ కనిపిస్తున్నాయి. ఈ సపోర్ట్ లెవెల్స్ హోల్డ్ చేసుకుని తిరిగి పైకి వెళ్తా ఉంటే యావరేజ్ చేసుకోండి. సుజలాన్ హోల్డ్ చేయొచ్చండి, సుజలాన్ ఇబ్బంది ఏమీ లేదు. మనకి 50 రూపీస్ దగ్గర మేజర్ 50.84 మేజర్ సపోర్ట్ లెవెల్ ఉందండి అక్కడ. అది బ్రేక్ అయ్యే ఛాన్స్ అయితే ప్రస్తుతానికి ఏమి లేవు. సో సుజలాన్ కూడా 50 రూపాయలు 80 పైసల దగ్గరికి వచ్చినప్పుడు యావరేజ్ ప్లాన్ చేసుకుని హోల్డ్ చేయండి. కొంచెం టైం ఇవ్వండి సార్. సుజలాన్ ఎనర్జీకి అయితే కొంచెం టైం ఇవ్వండి. ఒక 3 మంత్స్ అలా టైం ఇస్తే మంచి ప్రాఫిట్లు ఎగ్జిట్ అవ్వచ్చు. ఐనాక్స్ విండ్ కూడా 108 రూపాయలు బ్రేక్ అవునంత వరకు కూడా ఇబ్బంది ఏం లేదు. ఒకవేళ 108 రూపాయలు బ్రేక్ అయిందంటే మాత్రం ఇంకా డౌన్ ట్రెండ్ వెళ్ళిపోతుందండి. నెక్స్ట్ కాలర్ కృష్ణారెడ్డి చేస్తున్నారు. కృష్ణారెడ్డి గారు నమస్తే అండి, మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే అండి. లారస్ ల్యాబ్, కోఫర్జీ ఈ రెండులో ఏది మంచిది సార్? ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే లారస్ ల్యాబ్ తీసుకోవచ్చండి. లారస్ ల్యాబ్ అయితే బాగుంది, అప్ సైడ్ మూమెంటం అయితే చాలా బాగుంది. 1093లో ట్రేడ్ అవుతుంది. ఇమీడియట్ గా షార్ట్ టర్మ్ లో మనకి 1150 వరకు వెళ్ళిపోతుందండి లారస్ ల్యాబ్స్. సో రెండిట్లో ఏది బెటర్ అంటే మాత్రం నేనైతే లారస్ ల్యాబ్ తీసుకోమని సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే కోఫోర్జ్ అయితే బాగా డౌన్ ట్రెండ్ వచ్చేసిందండి. 1990 దగ్గర రెసిస్టెన్స్ దగ్గర నుంచి కంటిన్యూస్ గా ఫాల్ లోనే వస్తుంది. ప్రస్తుతం 1655లో ట్రేడ్ అవుతుంది. సో రెండిట్లో లారస్ ల్యాబ్ అయితే మీకు బెటర్ గా ఉంటుందండి. OFSS గురించి అడుగుతున్నారు సార్, యావరేజ్ చేయొచ్చా అని. యావరేజ్ అంటే వారు ఎంతలో తీసుకున్నారండి? ప్రైస్ దగ్గరలో ఉంటే యావరేజ్ వద్దు, ప్రైస్ బాగా దూరంగా ఉంటే మాత్రం యావరేజ్ చేయొచ్చు. కానీ ఈ పరిస్థితుల్లో ఇప్పుడు యావరేజ్ అనేది ప్లాన్ చేయొద్దండి. OFSS ప్రస్తుతం 7616లో ట్రేడ్ అవుతుంది. ఇంకొంచెం కిందకైతే వస్తుందండి. OFSS కి మనకి సపోర్ట్ లెవెల్ 7100 దగ్గర సపోర్ట్ లెవెల్స్ కనిపిస్తున్నాయి. 7100 దగ్గర నుంచి 7150 మధ్యలో వచ్చినప్పుడు యావరేజ్ చేయండి, ఇప్పుడైతే వద్దు. మజ్గాన్ డాక్ అండ్ డిబీస్ ల్యాబ్ గురించి అడుగుతున్నారు. డిబీస్ ల్యాబ్ ఈ షేర్స్ ని కరెంట్ ప్రైస్ లో బై చేయొచ్చా లాంగ్ టర్మ్ కోసం అని? మజ్డాకు తక్కువ క్వాంటిటీతో ఎంట్రీ ప్లాన్ చేయండి, ఎక్కువ క్వాంటిటీ వద్దు. ఈ రోజు కూడా మనకి 3% డౌన్ అయింది. అలా అని చెప్పేసి మనకి ఇంకా కిందకి వెళ్తుందా అంటే పెద్దగా ఏం వెళ్ళదండి. కరెంట్ ప్రైస్ లో కొంచెం తక్కువ క్వాంటిటీ తీసుకోవచ్చు అండి మజ్డాక్ అనేది. అలానే దివీస్ ల్యాబ్ వచ్చేసి మనకి ప్రస్తుతం 6338లో ట్రేడ్ అవుతుంది.
సో 6,400 దాటిన తర్వాత దివీస్ లో ఎంట్రీ ప్లాన్ చేయండి. ఎటర్నల్ ఈ ప్రైస్ లో తీసుకోవచ్చా అని అడుగుతున్నారు సార్. ఇటర్నల్ లిమిటెడ్ వచ్చేసి ఇప్పుడు వద్దండి, కొంచెం మనకి న్యూస్ కూడా ఒకటి వచ్చింది ఇటర్నల్ కి సంబంధించి, అందువల్ల కొద్దిగా మనకి ఈరోజు డౌన్ అయింది. సో సిఎఫ్ఓ రిజైన్ చేశారు. ఇటర్నల్ వాళ్ళు బ్లింకిట్ అనే దాన్ని కూడా వాళ్ళే మెయింటైన్ చేస్తున్నారు, జొమాటోనే. సో వాళ్ళ సిఎఫ్ఓ రిజైన్ చేసిన తర్వాత ఇటర్నల్ ఈరోజు మనకి 2.3% డౌన్ వచ్చిందండి. కొంచెం నెగిటివ్ న్యూస్ అనేది ఉంది, అందువల్ల ప్రస్తుతం ఇంటర్నల్లో ఎంట్రీ ప్లాన్ చేయొద్దండి, కొద్దిగా సస్టైన్ అయిన తర్వాత తీసుకోవచ్చు. నెక్స్ట్ కాలర్ బాలా చేస్తున్నారు. బాలా గారు నమస్తే అండి, మాట్లాడండి. నమస్తే అండి, నేను 5 స్టార్ 646 లో తీసుకున్నానండి, 322. అది ఉంచమంటారా అమ్మేమంటే? ఇప్పుడేమో 550 కంటే తక్కువ వచ్చింది. మీరు 640 లో తీసుకున్నారండి? 646 లో తీసుకున్నానండి. హోల్డ్ చేయండి మేడం. 5 స్టార్ కొంచెం డౌన్ వస్తుంది కానీ బట్ తిరిగి పెరుగుతుందండి, హోల్డ్ చేయండి. 510 రూపాయల దగ్గర మేజర్ గా సపోర్ట్ కనిపిస్తోంది. ఒకవేళ ఆ లెవెల్ వరకు వచ్చి అంటే 510 నుంచి 515 మధ్యలో వచ్చి తిరిగి పెరుగుతూ ఉన్నప్పుడు యావరేజ్ చేసుకుని హోల్డ్ చేయండి, ప్రాఫిట్లో ఎగ్జిట్ అవ్వచ్చు. సార్ సుజలాన్ హోల్డ్ చేస్తున్నారు 50 రూపీస్లో, అయితే బిఎస్సి లేదా హెచ్బిఎల్కి షిఫ్ట్ అవ్వచ్చా అని అడుగుతున్నారు. ఒక ₹2 ప్రాఫిట్ ఉంది కాబట్టి మీరు ప్రాఫిట్ బుక్ చేసుకుని హెచ్డిఎఫ్సికి షిఫ్ట్ అవ్వండి. సుజలాన్ లో ప్రాఫిట్ బుక్ చేసుకుని హెచ్డిఎఫ్సి షిఫ్ట్ అవ్వచ్చు. నెక్స్ట్ కాలర్ రవి చేస్తున్నారు. రవి గారు నమస్తే అండి, మాట్లాడండి. సార్ నమస్తే సార్. ఇప్పుడు నేను ఆల్రెడీ మ్యూచువల్ ఫండ్స్ వేసేవాడిని, ఇప్పుడు నేను దీంట్లోకి రావాలనుకుంటున్నాను. ఇప్పుడు ఎంత అవడం లేదంటే మీ సలహా? సో స్టాక్స్ లోకి ఎంట్రీ అవుదాం అనుకుంటున్నారు, ఇది మంచి సమయమేనా అనేది మీ ప్రశ్న, అంతే కదండి? అవునవును సార్. రావచ్చండి, స్టాక్ మార్కెట్లోకి అయితే రావచ్చు డెఫినెట్ గా. అండ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో కాకుండా, అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఈ 1 or 2 days అని కాకుండా Q3 రిజల్ట్స్ స్టార్ట్ అవుతున్నాయండి మనకి. జనవరి నుంచి Q3 రిజల్ట్స్ అయితే వస్తున్నాయి. సో రిజల్ట్స్ చూసుకుని రిజల్ట్స్ లో మనకి లార్జ్ క్యాప్ కంపెనీస్ ఏవైతే రిజల్ట్స్ పాజిటివ్ గా ఇస్తున్నాయో, అంటే Q1 నుంచి Q2కి పెరగడం, Q2 నుంచి Q3కి పెరగడం, సో కన్సిస్టెంట్ గా ఏవైతే పెరుగుతున్నాయో లార్జ్ క్యాప్ కంపెనీస్ లో వాటిలతో ఎంట్రీస్ స్టార్ట్ చేయండి. వాటిలో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తా నెక్స్ట్ మిడ్ క్యాప్స్ లోకి రండి, ముందే ఒకేసారి స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్స్ రాకుండా. ఎందుకంటే ప్రస్తుతం లార్జ్ క్యాప్స్ మొమెంటం బాగుందండి. 2025లో కూడా లార్జ్ క్యాప్స్ క్లియర్ విన్నర్ అండి. లార్జ్ క్యాప్స్ బాగా పెరిగినాయి. నెక్స్ట్ అదే 2026 కంటిన్యూ అవుతాయండి. కాబట్టి ముందు లార్జ్ క్యాప్స్ మీద ఫోకస్ చేస్తా, దాంట్లో ఇన్వెస్ట్ చేయండి. నెక్స్ట్ కాలర్ శర్మ చేస్తున్నారు. శర్మ గారు నమస్తే అండి, మాట్లాడండి. నమస్తే అండి. ఇప్పుడు వొడాఫోన్ ఐడియా 52 వీక్స్ బ్రేక్ అయింది కదా సార్, ఇప్పుడు దాని మీద హోప్స్ పెట్టుకోవచ్చా? 10 రూపీస్ మీద తీసుకున్నాం, దాన్ని ఉంచుకో హోల్డ్ చేయొచ్చు. అప్పుడు 12 రూపీస్ దగ్గర ఉన్నది. ఈ ఇయర్ లో నెక్స్ట్ ఇయర్ అన్న హైక్ అయ్యే ఛాన్సెస్ ఉంది సార్. నెక్స్ట్ టార్గెట్ ఎంత ఉండొచ్చండి? సో నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి 14.75 అండి. వొడాఫోన్ ఐడియా 14.75 వరకు హోల్డ్ చేయండి, పర్వాలేదు, పెరుగుతుంది. 14.75 వరకు హోల్డ్ చేసుకోవచ్చు. రైట్ సార్. నెక్స్ట్ టాటా స్టీల్ గురించి అడుగుతున్నారు సార్. సో ఫ్రెష్ ఎంట్రీ బై చేయొచ్చా అని? ఎస్, తీసుకోవచ్చు అండి, కరెంట్ ప్రైస్ లో తీసుకోవచ్చు అండి. టాటా స్టీల్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. రీసెంట్ గా మనకి ఈ మంత్ అంటే డిసెంబర్ మంత్ లో చూసుకుంటే దాదాపుగా 160 రూపాయల దగ్గర నుంచి కంటిన్యూస్ గా పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం 176లో ట్రేడ్ అవుతుంది. కరెంట్ ప్రైస్ లో కూడా మీరు టాటా స్టీల్ తీసుకోవచ్చు. అదాని గ్రీన్ అండ్ విల్మార్ యావరేజ్ చేయొచ్చు అని అడుగుతున్నారు. అదాని గ్రీన్ ఎనర్జీయా? అదాని గ్రీన్ అండ్ విల్మార్. అదాని విల్మార్ రెండు వేరే వేరే అండి. సో యావరేజ్ అంటే వారు ఏ ప్రైస్ లో ఉన్నారో తెలియదు, బట్ కరెంట్ ప్రైస్ లో అదాని గ్రీన్ అయితే వద్దండి. ప్రస్తుతం కన్సాలిడేషన్ లో ఉంది. ఈ ప్రైస్ లో అదాని గ్రీన్ మీరు యావరేజ్ అనేది ప్లాన్ చేయొద్దు. అలాగే అదాని విల్మర్ గురించి కూడా అడిగారు. సో అదాని విల్మర్ కూడా మనకి ఇప్పుడే వద్దండి, కరెంట్ ప్రైస్ లో యావరేజ్ చేయొచ్చు సార్. ఇది కూడా కొంచెం డౌన్ ట్రెండ్ కనిపిస్తుంది. రెండు కూడా కరెంట్ ప్రైస్ లో యావరేజ్ చేయొద్దండి, వెయిట్ చేద్దాం. నెక్స్ట్ కాలర్ అంజలి చేస్తున్నారు. అంజలి గారు నమస్తే అండి, మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే అండి. నా దగ్గర పారాదీప్ ఫాస్ఫేట్స్ ఉన్నాయండి, 166 లో అండి. 800 షేర్స్ ఉన్నాయండి. అలాగే నా దగ్గర టాటా స్టీల్ ఉన్నాయండి. దాన్ని నేను షార్ట్ టర్మ్ కి తీసుకున్నాను. ఎక్కడ ఎగ్జిట్ చేసుకోవచ్చండి? టాటా స్టీల్ 180 దగ్గర ఎగ్జిట్ అవ్వచ్చు అండి. మీరు ఎంతలో తీసుకున్నారో నాకు ఐడియా లేదు. టాటా స్టీల్ 173 అండి. 186 లాస్ట్ టైం హై వచ్చిందండి.
అవును, 180 దగ్గర మనకి రెసిస్టెన్స్ కనిపిస్తుంది. సో 180-181 జోన్ లో ఎగ్జిట్ అవ్వండి. ఓకేనండి. పారాదీప్ ఫాస్ఫేట్స్ ఎంతలో తీసుకున్నారండి? 166 అండి. 166. ఇది కూడా అంతేనండి, 180-181 దగ్గర మంచి రెసిస్టెన్స్ కనిపిస్తుంది. సో ఆ జోన్ దగ్గర ప్రాఫిట్ బుకింగ్ జరగడానికి ఛాన్స్ కనిపిస్తుంది. పారాదీప్ ఫాస్ఫేట్స్ కూడా 180 ప్లస్ వెళ్ళినప్పుడు ఎగ్జిట్ అయిపోండి. ఓకేనండి, థ్యాంక్స్. ఓకే. నెక్స్ట్ కాలర్ చక్రవర్తి చేస్తున్నారు. చక్రవర్తి గారు నమస్తే అండి, మాట్లాడండి. సార్ నమస్తే సార్. డిక్సాన్ టెక్నాలజీస్ 13,000 కొన్నాం సార్ యావరేజ్ కాస్ట్. అలాగే ఇన్ఫోసిస్, రిలయన్స్ తీసుకున్నాము. మేము తీసుకున్న 10% కరెక్షన్ అయింది. ఇన్ఫీ ఎంతలో తీసుకున్నారండి? డిక్సాన్ టెక్నాలజీస్ 13,000 సార్. ఓకే. ఇన్ఫోసిస్ అంతే సార్. బట్ మేము తీసుకున్న తర్వాత 10% రిలయన్స్ కానీ ఇన్ఫోసిస్ కానీ 10% కరెక్ట్ అయింది సార్. లాంగ్ టర్మ్ కానీ తీసుకున్నాము, మళ్ళీ ఇక్కడ ఎక్కువ చేయొచ్చా? ఓకే. డిక్సాన్ టెక్నాలజీస్ ఇంకొంచెం కిందకు వస్తుందండి. సో ఈ ప్రైస్ లో మీరు యావరేజ్ ఏం ప్లాన్ చేయొద్దు, ఇంకొంచెం కిందకు వస్తుంది. సో మేజర్ సపోర్ట్స్ అనేది బ్రేక్ అయిపోయింది. 12,900 దగ్గర మేజర్ సపోర్ట్ ఉంది డిక్సాన్ టెక్నాలజీస్, అది బ్రేక్ అయిపోయిందండి. సో నెక్స్ట్ 10,800 దగ్గర సపోర్ట్ కనిపిస్తుంది. సో 10,800 వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. ఆ లెవెల్కి వచ్చి అక్కడ నుంచి తిరిగి పెరుగుతూ ఉంటే అప్పుడు యావరేజ్ ప్లాన్ చేయండి డిక్సాన్ టెక్నాలజీస్ లో. ఇన్ఫోసిస్ లో కూడా మనం ప్రస్తుతం వెయిట్ చేద్దాం సార్. ప్రస్తుతం 1630లో ట్రేడ్ అవుతోంది. సో 1600 మార్క్ వరకు రావడానికి ఛాన్స్ ఉందండి. 1600 జోన్ దగ్గర మీరు యావరేజ్ ప్లాన్ చేసుకోవచ్చు ఇన్ఫోసిస్. సార్ పీసీబీఎల్ 160లో హోల్డ్ చేస్తున్నారు, ఎగ్జిట్ అవ్వమంటారా హోల్డ్ చేయమంటారా అని అడుగుతున్నారు. 160 అండి పీసీబీఎల్. ఎస్ సార్. పీసీబీఎల్ 160 అంటే మీరు ప్రాఫిట్ లోనే ఉన్నారు, ఎగ్జిట్ అయిపోండి. ఇంకా డౌన్ ట్రెండ్ కంటిన్యూ అవుతుందండి. ప్రస్తుతం 285లో ఉంది, ఎగ్జిట్ అయిపోండి సార్. నెక్స్ట్ కాలర్ వంశీ చేస్తున్నారు. వంశీ గారు నమస్తే అండి, మాట్లాడండి. నమస్తే అండి వెంకట్ గారు. ఇప్పుడు మనకి నమస్తే. జింక్ కాపర్ ఉంది కదా, కాపర్ 400లో తీసుకున్నాను. దాన్ని ఎంతవరకు ఉంచవచ్చు? హిందూ కాపర్ 400లో తీసుకున్నారా? అవునండి. సో హిందూ కాపర్ 400లో ఓకే. సో ప్రస్తుతం వచ్చేసి మనం చూసుకుంటే హై లెవెల్స్ లోనే ఉందండి. సో ఈ లెవెల్స్ నుంచి అది కొంచెం చిన్న ప్రాఫిట్ బుకింగ్ జరగడానికి అయితే స్కోప్ కనిపిస్తుంది, అంటే చిన్న కరెక్షన్ అయితే జరగడానికి ఛాన్స్ కనిపిస్తుంది. బట్ 630 అనేది నా టార్గెట్ అండి. 630 వరకు వెళ్ళడానికి స్కోప్ అయితే ఉంది, కానీ బట్ చిన్న కరెక్షన్ జరిగి 630 వరకు వెళ్ళే ఛాన్స్లు ఉన్నాయి. కాబట్టి ఈ ప్రైస్ లో కొంత ప్రాఫిట్ బుకింగ్ చేయండి. మీరు 400లో తీసుకున్నారు, ప్రస్తుతం 530లో ఉంది. కొంత ఒక 30-40% ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేయండి. బుక్ చేసుకుని రిమైనింగ్ హోల్డ్ చేయండి సార్. నెక్స్ట్ కలర్ పద్మ చేస్తున్నారు. పద్మ గారు నమస్తే అండి, మాట్లాడండి. నమస్తే అండి. నా దగ్గర పిడిలైట్ ఉన్నాయండి, 100 షేర్స్ లాంగ్ బ్యాక్ లో తీసుకున్నాను 1395 దగ్గర. ఓకే. అలానే నా దగ్గర ఏషియన్ పెయింట్ ఉన్నాయండి 2700 లో 60 షేర్స్. ఇది కూడా ఆల్మోస్ట్ 1 year బ్యాక్ అండి. సో ఎక్కడ ఎగ్జిట్ చేసుకోవచ్చు అంటారండి? పిడిలైట్ ఇండియా మీరు ఎగ్జిట్ అయిపోండి మేడం, ప్రాఫిట్ లోనే ఉన్నారు కదా. అవునండి, కొంచెం 5000 ఉందంటే. ఇది ఇంకా బ్రేక్ అయింది అంటే ఇంకా కిందకు వచ్చేస్తుందండి. 1430 కనుక బ్రేక్ అయిందంటే, 1430 లెవెల్ బ్రేక్ అయిందంటే కొంచెం బేరిష్ ప్యాటర్న్ చూపిస్తుంది మనకి ప్రైస్ ప్యాటర్న్స్ లో. 1430 లెవెల్ బ్రేక్ అయిందంటే మాత్రం బాగా కిందకు వెళ్ళిపోతుంది. ఎగ్జిట్ అయిపోవడం బెటర్ అండి పిడిలైట్ ఇండస్ట్రీస్. నెక్స్ట్ కలర్ నాగేంద్ర అలాగే కుమార్. ఏషియన్ పెయింట్స్ అయితే ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. నాగేంద్ర కుమార్ గారు నమస్తే అండి, మాట్లాడండి. సార్ నమస్తే అండి. సార్ ఇప్పుడున్న ప్రెసెంట్ ట్రెండ్ లో ట్రెండ్ హెచ్పిఎల్ ఇంజనీరింగ్ ఈ 2 షేర్లు తీసుకోవచ్చు. ట్రెండ్ వద్దండి, అవాయిడ్ చేయండి. అలాగే హెచ్బిఎల్ ఇంజనీరింగ్ వచ్చేసి ఈ మధ్య కొద్దిగా బుల్లిష్ మోడ్ లోకి వచ్చింది. కరెంట్ ప్రైస్ లో తీసుకోవచ్చు అండి, 927 లో ఉంది. కరెంట్ ప్రైస్ లో తీసుకోవచ్చు. రైట్ అండి. సార్ హెచ్సిజి 370 రూపీస్లో ఉన్నాయి, హోల్డ్ చేయమంటారా ఎగ్జిట్ అవ్వమంటారా అని అడుగుతున్నారు. 327లో ఉన్నాయా వారి దగ్గర? 370లో ఉన్నాయి. 370లో ఉన్నాయి. ఓకే. 50% ప్రాఫిట్ బుక్ చేసుకోండి, రిమైనింగ్ 50% హోల్డ్ చేయండి సార్. రైట్ అండి. ఇండోవిండ్ గురించి అడుగుతున్నారు సార్. ఇండోవిండ్ ఎనర్జీ గురించి ఏంటి ఫండమెంటల్స్ ఎలా ఉందని? ఇండోవిండ్ ఎనర్జీ అంటే ఆల్రెడీ మీ దగ్గర పొజిషన్స్ కనుక ఉండి నో లాస్ నో ప్రాఫిట్ లో ఉంటే ఎగ్జిట్ అయిపోండి. ఫ్రెష్ ఎంట్రీస్ ఏమి ప్లాన్ చేయొద్దు. కొద్దిగా వీక్ గా కనిపిస్తుంది, ఫండమెంటల్ గా కూడా కొంచెం వీక్ గా కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఫ్రెష్ ఎంట్రీస్ ఏమి వద్దండి ఇండోవిండ్ ఎనర్జీలో. నెక్స్ట్ కాలర్ గోపాలకృష్ణ చేస్తున్నారు. గోపాలకృష్ణ గారు నమస్తే అండి, మాట్లాడండి. సార్ నమస్తే.
అదాని పవర్ గ్రో గురించి చెప్పండి. గ్రో 145లో కొన్నాము, ఇప్పుడు 160 ఉంది. అలానే అదాని పవర్ 140లో కొన్నా 140లో ఉంది. ఈ రెండు హోల్డ్ చేయమంటారా అమ్మంటారా? హోల్డ్ చేయండి సార్. అంటే మీ వ్యూ అనేది కొద్దిగా ఒక 1 year వరకు హోల్డ్ చేద్దాం అనుకుంటే మాత్రం రెండు ఉంచండి, పర్వాలేదు. అదాని పవర్ కూడా కొంచెం పెరుగుతుందండి, మనకి మళ్ళీ 180 మార్క్ ని క్రాస్ చేసి పైకి వెళ్తుంది. అలాగే గ్రో కూడా పెరుగుతుంది. కొంచెం అప్స్ అండ్ డౌన్స్ అయితే ఉంటుందండి గ్రోలో, మళ్ళీ కిందకు వచ్చి పెరగడం అలా ఉంటుంది. బట్ వ్యూ అనేది లాంగ్ టర్మ్ కోసం అయితే మాత్రం అంటే 1 year వరకు ఉంచేటట్లయితే ఉంచండి, రెండు కూడా హోల్డ్ చేయండి. నెక్స్ట్ కలర్ నాగేశ్వరరావు చేస్తున్నారు. నాగేశ్వరరావు గారు నమస్తే అండి, మాట్లాడండి. నమస్కారం అండి. నాకు నమస్తే. రెండు షేర్ గురించి తెలుసుకోవాలండి. ఒకటేమో E2E నెట్వర్క్ సపోర్ట్ లెవెల్, తర్వాత ఏమో స్టీల్ అథారిటీ ఏమో రెసిస్టెన్స్ రెండు కావాలండి. స్టీల్ అథారిటీ కూడా మీకు సపోర్ట్ లెవెల్స్ అండి, రెసిస్టెన్స్ కావాలండి. స్టీల్ అథారిటీకి రెసిస్టెన్స్ కావాలి. ఓకే, సో స్టీల్ అథారిటీ ఇమీడియట్ రెసిస్టెన్స్ వచ్చేసి 144 అండి. సో 144 కనుక బ్రేక్ అయిపోయిందంటే మళ్ళీ 175 వరకు వెళ్ళిపోతుందండి. 144 మనకి ఇమీడియట్ గా రెసిస్టెన్స్ ఉంది. అలాగే E2E నెట్వర్క్స్ కొంచెం లాస్ లో ఉన్నట్లున్నారు, మీరు సపోర్ట్ లెవెల్స్ అడిగారు అని అంటే 1750 దగ్గర మనకి సపోర్ట్ లెవెల్స్ ఉన్నాయండి. మేజర్ సపోర్ట్ లెవెల్ అయితే 1750. సో మైనర్ సపోర్ట్ లెవెల్ అయితే ప్రస్తుతం 1900 దగ్గర మైనర్ సపోర్ట్ ఉంది. బట్ 1750 అనేది మేజర్ సపోర్ట్ లెవెల్ అండి. నెక్స్ట్ కలర్ వెంకటేశ్వరరావు చేస్తున్నారు. వెంకటేశ్వరరావు గారు నమస్తే అండి, మాట్లాడండి. నమస్కారం అండి. నమస్తే అండి. ఈ ఎస్జిపిసి లిమిటెడ్ తీసుకున్నాం సార్ 29 దగ్గర. ఎస్సిపిసి లిమిటెడా? ఓకే, అవును సార్. ఎక్కువ క్వాంటిటీ ఉన్నాయండి. అదైతే ఒక 500 తీసుకున్నాను 29 రూపీస్కి. ఓకే, క్వాంటిటీ తక్కువ ఉంటే మాత్రం ఎగ్జిట్ అయిపోమనే నేను సజెస్ట్ చేస్తానండి. ఇది కొంచెం పైకి వచ్చే ఛాన్సెస్ అయితే కనిపించట్లేదు. ప్రస్తుతం 10 రూపాయలు 7 పైసల్లో ట్రేడ్ అవుతోంది. సో పర్వాలేదు, లాస్ బేర్ చేయగలుగుతాను అనుకుంటే మాత్రం ఎగ్జిట్ అయిపోండి. సార్ డ్యామ్ క్యాపిటల్ అడ్వైజర్స్ 410లో హోల్డ్ చేస్తున్నారు, అయితే లాస్తో ఉన్నారు. సో యావరేజ్ చేయొచ్చు అని అడుగుతున్నారు. ఎంతలో ఉన్నారు, ఎంతలో తీసుకున్నారండి? 410లో. 410లో అంటే దాదాపుగా ఇష్యూ వచ్చినప్పుడు తీసుకుంటారండి. అంటే ఐపీఓ తర్వాత ఇష్యూ, పబ్లిక్ ఇష్యూ అయిపోయిన తర్వాత, లిస్టింగ్ అయిపోయిన తర్వాత తీసుకున్నారండి ఇది. అక్కడి నుంచి కంటిన్యూస్ గా డ్రాప్ లోనే ఉందండి. 212లో ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. ప్రస్తుతానికైతే హోల్డ్ చేయండి. 230 దాటితే యావరేజ్ చేసి మీ ప్రైస్ రాగానే ఎగ్జిట్ అయిపోండి. నెక్స్ట్ కలర్ సతీష్ చేస్తున్నారు. సతీష్ గారు నమస్తే అండి, మాట్లాడండి. నమస్తే వెంకట గారు. నమస్తే సార్. సార్ ఇది క్యాంప్స్ ఒకటి, విశాల్ మెగా మార్ట్, ఈ రెండు లాస్ట్ లో ఉన్నాను 10%. హోల్డ్ చేయమంటారా ఎగ్జిట్ అవ్వమంటారా? అంటే అన్ని పడిపోతున్నాయి ఆల్మోస్ట్, అన్ని లాస్ట్ లో ఉన్నాయి ఆల్మోస్ట్. మీరు విశాల్ మెగా మార్ట్ బాగానే మంచి తక్కువ ప్రైస్ లో తీసుకుంటారే. 140లో తీసుకున్నారా? విశాల్ మెగా మార్ట్ ఉంచండి సార్, పర్వాలేదు. ఇది మళ్ళీ పెరుగుతుందండి. వెరీ షార్ట్ టర్మ్ ట్రెండ్ ఇప్పుడే రివర్సల్ కనిపిస్తోంది, పెరుగుతుంది. హోల్డ్ చేయండి. క్యాంప్స్ మాత్రం స్టాప్ లాస్ పెట్టుకోండి సార్. సో 720 రూపాయల దగ్గర స్టాప్ లాస్ మెయింటైన్ చేయండి. 720 రూపాయలు బ్రేక్ అయిందంటే మాత్రం ఎగ్జిట్ అయిపోవాలి. నెక్స్ట్ కాలర్ ప్రభాకర్ చేస్తున్నారు. ప్రభాకర్ గారు నమస్తే అండి, మాట్లాడండి. సార్ నమస్తే అండి. ఈ ప్రాజ్ ఇండస్ట్రీస్ అండ్ న్యూ ఇండియా ఇన్సూరెన్స్ అండి. ఓకే సార్, ఇది ప్రాజ్ ఇండస్ట్రీస్ అండ్ న్యూ ఇండియా ఇన్సూరెన్స్ అండి. సార్ అది ఏంటి, మీరు తీసుకోవాలనుకుంటున్నారా, తీసుకున్నారా? తీసుకున్నా అండి, ఆల్రెడీ తీసుకున్నాను. హ్యూజ్ క్వాంటిటీస్ ఉన్నాయి. ప్రాజ్ ఇండస్ట్రీస్ ఎంతలో ఉన్నాయి? ప్రాజ్ ఇండస్ట్రీస్ 355లో ఉన్నాయండి. 355 అంటే మీరు యావరేజ్ ఏమైనా చేశారు ఈ మధ్యకాలంలో? యావరేజ్ చేస్తే నా ప్రైస్ వచ్చానండి. అదేలేండి, ఎందుకంటే కంటిన్యూస్ డౌన్ ట్రెండ్ ఉంది. ఇది 870 నుంచి కంటిన్యూస్ డౌన్ ట్రెండ్ ఉంది. ప్రస్తుతానికి హోల్డ్ చేయండి సార్. మనం Q3 రిజల్ట్స్ వచ్చిన తర్వాత వీటి రెండింటి గురించి అప్పుడు డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ఇంత లాస్ బుక్ చేయటం అంటే నేను సజెస్ట్ చేయను. Q3 రిజల్ట్స్ కొంచెం ఏదన్నా బెటర్మెంట్ కనుక కనిపిస్తే అక్కడ మనం చూద్దామండి. సార్ ఎల్టీ ఫుడ్స్ కరెంట్ ప్రైస్ లో బై చేయొచ్చు అని అడుగుతున్నారు. ఎల్టీ ఫుడ్స్ వచ్చేసి మనకి 837లో ఉందండి. వద్దు సార్, కరెంట్ ప్రైస్ లో వద్దండి, అవాయిడ్ చేయండి. నిఫ్టీ బీస్ ఇన్వెస్ట్ చేయొచ్చు అని అడుగుతున్నారు సార్. తప్పకుండా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అండి. బై అండ్ డిప్స్ మెయింటైన్ చేయండి, కిందకి పడినప్పుడల్లా యాడ్ చేసుకుంటూ ఉండండి. నెక్స్ట్ కాలర్ కృష్ణ చేస్తున్నారు. కృష్ణ గారు నమస్తే అండి, మాట్లాడండి. సార్ డిష్ టీవీ నా దగ్గర 2500 స్టాక్స్ ఉన్నాయి సార్.
ఓకే. హైలో కొన్నాను, 28లో కొన్నాను, 28 రూపీస్లో. 28 అంటే లాంగ్ బ్యాక్ ఎప్పుడు తీసుకుని ఉంటారు కదా మీరు? అవునండి, 1.5 year క్రితం తీసుకున్నాను. 1.5 year కూడా ఆ ప్రైస్ లేదండి. అదే, 2019లో వచ్చింది ఆ ప్రైస్. లేదు సార్, 26, 25 ఆ రౌండ్ లో తీసుకున్నాం సార్. 25 అరౌండ్. 25 అయితే వచ్చిందిలేండి, లాస్ట్ ఇయర్ వచ్చింది. అవునవును సార్, లాస్ట్ ఇయర్ సార్ తీసుకుంది, మార్చ్ ఆ టైంలో. ఎట్లా సార్ ఇప్పుడు అంతా లోలోకి వెళ్ళి? దీని గురించి నేను ఏమి సజెస్ట్ చేయలేను సార్, ఎందుకంటే ₹3.96 ఉంది. ఇంకా దీన్ని వదిలేసుకోవటమే మనం, పెరిగితే పెరిగినట్లు అంతే. అలానే ఎగ్జిట్ అవ్వమని కూడా చెప్పాను, ఎందుకంటే ఎగ్జిట్ అయినా కూడా మనకు పెద్దగా డబ్బులు ఏమి రావు. నెక్స్ట్ కలర్ కిషోర్ చేస్తున్నారు. కిషోర్ గారు నమస్తే అండి, మాట్లాడండి. నమస్తే అండి. నమస్తే అండి. మదర్సన్ సుమి వైరింగ్ గురించి అండి, దాని టార్గెట్ చెప్పగలరు? మదర్సన్ సుమి వైరింగ్ వచ్చేసి 49.68 ట్రేడ్ అవుతోంది. మీరు ఎంతలో తీసుకున్నారండి? షార్ట్ టర్మ్ టార్గెట్ అయితే 53 ఉందండి. ₹53 షార్ట్ టర్మ్ టార్గెట్. ₹53 అండి. అవునండి. థ్యాంక్ యూ అండి. రైట్. థ్యాంక్ యూ. నెక్స్ట్ కలర్ రామచంద్రరాజు ఉన్నారు. రామచంద్రరాజు గారు మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఇది BEPL 109 లో ఉందండి యావరేజ్ ప్రైస్, ఏమైనా అప్పుడు యావరేజ్ చేసుకోవచ్చా అండి? బన్సాల్ ఇంజనీరింగ్ ఎంతలో ఉందండి? 109? అవునండి అవునండి, కొద్దిగా 25,000 లాస్ లో ఉంది. 84 దగ్గర మనకి మేజర్ సపోర్ట్ ఉందండి. 84 లెవెల్ బ్రేక్ అవునంత వరకు ఇబ్బంది ఏం లేదు. 84 లెవెల్ బ్రేక్ అవ్వకుండా తిరిగి పెరుగుతూ ఉంటే మీరు అబోవ్ 95 యావరేజ్ చేయాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ సార్. వెల్కమ్ అండి. ఇది ఇవాల్టి ABN బిజినెస్ న్యూస్. లేటెస్ట్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి ABN.